మాత్రం చూసుకుంటా పోదాం. సో ఇలా మాత్రం ఏం లేవు. బాగా వాళ్ళే గాలాలు మనకు 50 గాలు ఉన్నాయి కానీ బాగా వాళ్ళే పరక పడితేనే పెట్టచ్చు. పరక పడని పెట్టరాదు. దీనికి మాత్రం ఒక్కడు కూడా వాళ్ళే ఫ్రెండ్స్. ఒక్కడే తీసిన నీళ్ళు మాత్రం ఎక్కుతానే ఫ్రెండ్స్. మళ్ళీ నీళ్ళు ఎక్కువ చేపలు మాత్రం రౌలు పడతలేవు, పాపులెట్లు పడతలేవు. చేపలన్నీ మొత్తం ఎత్తేసినాయి. నీళ్ళు దిగి ఆగితే చేపలు పడతాయి కానీ ఇలానే ఎక్కితే మాత్రం చేపలు పడాయి. వర్షాకాలం ఎక్కాలి. వర్షాకాలం ఎక్కితే మాత్రం చేపలు బెస్ట్ పడతాయి. వాల్గలు పడతాయి, రౌలు పడతాయి, పెద్ద పెద్ద ఈ చేపలు గ్యాస్ కట్లు ఇలాంటివి పడతాయి అన్నమాట. టైంకి ఎక్కితే చేపలు పడాయి. అందుకే చాలా కష్టంగా ఉన్నది. వాళ్ళకైతే మొత్తం బిరుగులు పడతలేవు. గాలలో అయితే పెట్టిన ఇక ఫస్ట్ ఒకటైతే మాత్రం తీసిన. ఒకదానికి మాత్రం ఒక్కటి కూడా పడలేదు ఫ్రెండ్స్. వీటి పడతాయి అనుకున్నా. ఇది ఒక్క బొమ్మ పడ్డా కానీ కూరకు అవుతుంది. అగో ఫ్రెండ్స్ ఒకటి మాత్రం చచ్చిపోయింది. ఇది గురియ పిల్ల పడ్డట్టున్నది, చచ్చిపోయింది. ఇదేందుకు పడ్డాయి? ఇంత తెల్లగా నీళ్ళు ఉన్నాయి. ఇగో గురియ మాత్రం పడ్డది, చచ్చిపోయింది కాలని మింగి. ఇగో చేపను మాత్రం ఇది తిన్నది. ఇగో ఇన్నే ఉన్నది నోట్లే. ఇగో ఇట్లా విక్తి వస్తుంది మనకు ఆల్రౌండ్ గాలం. వచ్చేసింది. ఈ పరక తిన్నది, ఈ గురియ పడ్డది. గురియ ఈ నీళ్ళు కూడా కర్రే కాలేదు, పడ్డది, చచ్చింది. ఇది రెండో గాలం. ఇది నీళ్ళు కర్రేగలేవు ఎందుకంటే ఇవి మన రాత్రి పిట్ట ఓడిచినట్టున్నది. అందుకే చచ్చిపోయిందా. లేకపోతే ఇక పొద్దుకంగా పడి చెక్కిలు ఆడగిట్లా చనిపోయినట్టున్నది. చనిపోయింది. నీళ్ళు మాత్రం మంచిగా ఉన్నాయి చూడండి. నీళ్ళు మాత్రం ఎక్కుతాయి. రోజు కొన్ని అని బాగానే ఎక్కుతాయి. అక్కడ పడి ఉండే దూరంగా నీళ్ళు ఎక్కుతాయి. నీళ్ళు ఎక్కుతాయి కదా వాలుగలో లేకపోతే బొమ్మెలో వస్తాయని వేసిన. ఎత్త మాత్రం ఒక గురియ మాత్రం పడ్డది. అలా గుర్తు చేద్దాను. ఒక గురియ పడ్డది, 2 గాలాలు ఎక్కినాం. ఈ గురియలు బాగున్నాయి ఫ్రెండ్స్. 2 వేయాలి కానీ పిచ్చగా పడతాయి. 2 మనం 40 నెంబరు వలలు కావాలి. 40 నెంబర్ తెచ్చుకోవాలి కానీ గురియలకి అయితే మాత్రం బ్రహ్మాండంగా పడుతుంది ఫ్రెండ్స్. ఇది ఒకటి పడ్డది. ఇక గురియ ఇది మాత్రం పానంతోనే ఉన్నది. ఇక పండుకున్నది. ఇక్కడ మాత్రం ఇది వన్నది. ఇగో చూడండి అడుగుతుంది అగ్గు. ఈ గురియలు పడ్డాయి, బొమ్మలు ఎటుపోయినాయో ఇవే మొదలు కాబట్టి అబ్బో పొలం బాగున్నది. ఇక ఇది ఒక్కటి పడ్డది. ఇది కూడా ఇగో కడకే పెట్టుకున్నది గాలం. కడకే పెట్టుకున్నది. ఇంత పెద్ద గాలాన్ని మింగింది. బొమ్మెల గాలం ఫ్రెండ్స్. బొమ్మెల గాలాన్ని గురియ కూడా మింగింది. ఇది చిన్నది ఏం కాదు, గాలం పెద్దనే ఉన్నది. ఇది మింగింది. మొత్తం అయితే పోలే. ఇగో చూడు కొంచెమే ఇంత ముక్కు. ఇగో తీసిన గురియ. ఈ మొట్ట మాత్రం పడ్డది. 2 అయినాయి. అనంతరం ఉన్నది. ఒక బొమ్మ పడుతుంది అనుకున్నాను నేను. ఇది ఎందుకంటే కోన్ లెక్క ఉన్నది, మంచిగా ఉన్నది కోనుకు. అత్తే అనుకున్నా. అప్పుడు నీళ్ళు దిగేటప్పుడు పెడితే మనకు పడ్డాయి కాబట్టి ఇప్పుడు పడతాయి అనుకున్నా కానీ పడలేదు. గురియ పడ్డది, గురియలు పడ్డాయి. 2 మాత్రం పడ్డాయి. 3 గాలాలు మాత్రం ఎత్తిన. ఇగో ఈరోజు పడ్డ చచ్చింది. ఇది చచ్చింది. ఇగో అరే రామ్. ఇగో ఈ మింగినే చచ్చినాయి. ఇగో ఇది మొత్తం మీదనే ఉన్నాయి గాలాలు. చిన్న గాలాలు కట్టేస్తే మొత్తం ఇవే బాగుపడేటట్టున్నాయి. చిన్న గాలాలు కట్టాలి, కూర్చోాలి. ఇది మాత్రం పెద్దది బొమ్మె గాలాలు కాబట్టి బొమ్మె గాలానికి ఇది పడ్డది. మూడు పడ్డాయి. 3 గురియలు పడ్డాయి. బొమ్మెలు పడాలని నేను అనుకుంటే గురియలు పడ్డాయి. పరకలు వాళ్ళే బాగా. ఇవి ఎందుకంటే చిన్న పరకలు పెడితే గురియలు పడతాయి అన్నట్టు. మళ్ళీ మన గురియలైనా లేకపోతే బొమ్మెలు ఏవైనా తాకుతాయని నేను చిన్న పరకలు పెట్టినా. అవి పడ్డాయి. 8 పరకలు పడ్డాయి. 8 పెట్టినాను నేను. మనకు ఉండే గాలాలు 50 గాలాలు ఉన్నాయి కానీ 50 గాలాలకు పరక వాళ్ళే కాబట్టి ఇక పొద్దుకింది టక 8 కోనుకైతే పెడదామని కోనుకు పెట్టినా నేను. పరక తెల్ల రంగ బాగా పడ్డది. అది తెల్ల రంగ పడితే మనకు లాభం ఏమున్నది. ఇగో ఇక్కడ ఒకటి ఇది ఒకటి గురియ పడ్డాయి ఫ్రెండ్స్. ఇక్కడ ఒకటి కోనుకు గురియలు బాగా చేస్తున్నాయి. అది ఎక్కడికి ఎక్కపోయింది చూడండి. ఆట ఆడుతాను. ఎంత మంచిగా ఆట ఆడుతాను చూడు. అబ్బో అబ్బో అబ్బో. ఇది కూడా కడకే పడ్డది. ఇగో లేదు పడ్డది. ఇగో ఇటు వెళ్ళిన కాలం. ఇది పానం ఉన్నది. 2 చచ్చినాయి, 2 పానం ఉన్నాయి.
మొత్తం గురియల పాట ఉన్నట్టున్నది. రెండేళ్ళు వేసి చూడాలి ఫ్రెండ్స్. రెండేళ్ళు అయ్యి నాకున్నాయి 40 నెంబరు. ఇలా ఎత్తుతాను ఉన్నగా ఉన్నది మంచిగా. ఏమన్నా కానీ పడతాయి వేయాలి. 4 గురియలు పడ్డాయి. గురియలు బాగున్నాయి అన్నమాట. అవి ఎత్తే ఖచ్చితంగా పడతాయి. ఇంత కడకత్తానే అంటే ఇట్లా పడి కడపడాలి. కానీ కాకపోతే ఏంటంటే చైనా పాపులెట్ పిల్ల బాగా పడుతుంది అనుకుంటా. దాంతో జర రచ్చపడది. పెద్ద ఏమో ఎడవేనే తెలియదు కానీ పెద్ద ఏదో పడతారు. నీళ్ళెక్కుడు ఎప్పుడు స్టార్ట్ చేసినాయో అవి పెద్ద జల్లలు పడుడు స్టార్ట్ అయినాయి. నీళ్ళెక్కుడు స్టార్ట్ అయింది. కాదు పెద్ద జల్లలు కూడా ఎత్తేసినాయి. చేపలే పడతలేవు. చాలా మంది చెర్లకే చక్కగా అత్తలేరు. పడతలేవు అన్నమాట. ఇక మనకు ఎప్పుడు హైట్గా ఉండేదాకా జర కరువు కారే ఫ్రెండ్స్. హైట్గా ఉండేదాకా చేపలు అయితే పౌడు దగనం. వావ్, ఇగో ఈడొకటి పడ్డది ఫ్రెండ్స్. సరే గాలానికి ఒకటి డిఫరెంట్ పడ్డది. 50 గాలాలు పెడితే 50 పడినా ఏమో తెలియదు. ఇగో చూడండి ఈడొకటి. ఇగో ఇది చూడు ఎంత మంచిగా ఆడుతుంది. ఆహా గురిజలు ఇవి పుణుకు పడితే మన బుడుగుంటే మంచిగా దొరుకుతాయి ఫ్రెండ్స్. బుడుగులా పుణుకు పట్టాలి కానీ మడుగులు ఉంటాయి చూడు. మడుగులలో మాత్రం పుణుకు పడితే డిఫరెంట్ మస్తు దొరుకుతాయి. ఇగో ఈ సైజు అదే 40 నెంబర్కి అవలీలంగా పడతాయి ఫ్రెండ్స్. ఇది 40 నెంబర్ సైజు గురియలు. కానీ చత్తాయి. మనం వేయాలి నైట్ లైట్ పట్టుకొని తిరగాలి. ఒకసారి 10 గంటలకు వచ్చి ఒకసారి చూడాలి. చూసినామనుకో అప్పుడు పానం ఉంటాయి. అన్నీ ఏరుకోవచ్చు. మంచిగా పడతాయి అనుకుంటా. ఇలా వేస్తా కంపల్సరీ వేసి చూస్తా. గురియలు మాత్రం బ్రహ్మాండంగా పడేటట్టున్నాయి. ఇంత మంచిగా పడ్డాయి అంటే గాలాలకు మనకు డిఫరెంట్గా పడతాయి అన్నట్టే. దీంతో మనకి ఎన్నోది 1 2 3 4 దీంతో 5 గురియలు పడ్డాయి ఫ్రెండ్స్. 5 అంటే పావు కిలో అయినట్టే. ఐదు గురియలు పడ్డాయి. నీళ్ళు ఎక్కుతానే కాబట్టి కోన్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి కోనుకు పడ్డాయి బెస్ట్. ఇంకా కొన్ని పరకలు పడేది ఉంటే పెడితే ఇంకా కొన్ని ఎక్కువ పడుకోవచ్చు. ఇది కలిసి పావు కిలో కొద్దిగా మొగ్గే అవుతాయి. ఇంకా 2 గాలాలున్నాయి. ఆ రెండింటికి 2 పడ్డా 1 పడ్డా కానీ అరకిలో అవుతాయి అనుకుంటా. పావు కిలోకి ఎక్కువ ఉంటే అర్ధ కిలో తక్కువ అవుతాయి. అరకిలో గురియలు పడతాయి అంటే ఇక గ్రేటే మనం మరి. గిన్నె పెట్టిన ఈ కాలువల ఖచ్చితంగా గురి వస్తుంది. ఇంకోటి పడే ఫ్రెండ్స్. ఇగో ఇక్కడ పెట్టిన ఇక్కడ ఉన్నది. ఇగో ఈ గురియ కొంచెం దొడ్డు ఉన్నది. ఎంత మంచిగా ఆట ఆడతాను చూడండి. అరే ఈ గురియలు ఇంత కడకత్తానే అంటే ఘోరమే. ఎనీళ్ళు ఉన్నదని లైట్ పట్టుకొని వస్తాను. లైట్ సిక్కర్ వస్తే దొరుకుతాయి కావచ్చు ఫ్రెండ్స్ ఈ గురియలు. లైట్ సిక్కర్ రావాలి ఇవి వేసి. లైట్ సిక్కర్ మట్టగా ఉన్నాయి గురియలు. ఇగో ఎంత మంచిగా ఉన్నాయి. లైట్ సిక్కర్ వస్తే కంపల్సరీ దొరుకుతాయి ఇవి గురియలు. అరే ఈ గురియల పండుగ మంచిగా ఉన్నది. అంతే గింత సీరియల్గా పడి అంటే గ్రేటే. ఇటు బాగా వచ్చినట్టున్నాయి. బాగా వచ్చినాయి కాబట్టి నాకు బాగా వచ్చినట్టున్నాయి. అవి మంచిగా పడ్డాయి. ఇంకా బాగా పెడితే ఇంకా పడుకోవచ్చు. అమ్మ చిన్న గాలం తయారు చేసుకోవాలి కానీ 12 నెంబరు బెస్ట్ పడతాయి. వీటికి 12 నెంబర్ గురియల గాలాలు వేయాలి కానీ ఖతర్నాక్ పడితే చిన్న పరక పెట్టాలి. ఎక్సలెంట్ గాలానికి పడ్డాలంటే 50 గాలం పెడితే 50 గురియలు అయినాక దాదాపుగా మనకు 4 ఎత్తేనే పావు కిలో దగ్గర ఉంటాయి. ఒకటి లాస్ట్ది అబ్బాయి చచ్చిపోయినట్టు కనబడుతుంది. చచ్చిపోయింది అది ఆల్రౌండ్. అరే ఇగో మొట్టమొదటి చచ్చింది చనిపోయింది. లాస్ట్ గాలానికి పడ్డాయి. గాలానికి ఒక్కటి పడ్డది అంటే 7 గురియలు పడ్డాయి. 8 గాలాలు పెట్టినా 7 గురియలు పడ్డాయి ఫ్రెండ్స్. ఇగో ఇది చూడండి గాలానికి కొట్టి పడ్డది. ఇది చచ్చిపోయింది. ఇది కూడా దీనేమో ఒడిసింది. ఇట్లా ఒడుసుక తిన్నది. ఇది ఒడుసుడు అంటే రాత్రి పడ్డట్టున్నది ఫ్రెండ్స్. రాత్రి పడే ఇది చచ్చింది. దీనికి ఇది గురియా ఆగుతుంది పొడితే కానీ. కూరకైతే నడతాయి. కూర వండుకుండా అవుతుంది. మొత్తం మాత్రం 7 గురియలు పడ్డాయి. ఇగో ఫ్రెండ్స్ నేను గాలాలు మాత్రం 8 గాలాలు పెడితే అవి గురియలు పడ్డాయి. అరకిలో గురియలు అవుతాయి. అరకిలో కంపల్సరీ అవుతాయి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను 8 గాలాలు అయితే పెట్టినా 7 గురియలు పడ్డాయి అంటే బ్రహ్మాండమే. నేను 2 1 పడతాయి అనుకున్నా. గాలానికి గురియ మాత్రం పడ్డాయి ఫ్రెండ్స్. చిన్న గురియలు అది చిన్నగా ఉన్నాయి. 40 నెంబర్ సైజు ఉన్నది. వల మాత్రం ఇవాళ ఎత్తే కంపల్సరీ ఇట్లా పడేస్తే గురియలు పడతాయి.
చిన్న పరక పడితే తీసేద్దాం, గురియలకైతే బాగా పడతాయి, గురియలకైతే వేస్తా. నేను ఇప్పుడు పెద్ద వేయలేదు, ఒకేళ్ళు వాళ్ళే వేసిన చిన్న సైజు, అవి మాత్రం చిన్న జల్లలు పడ్డాయి, 2 కిలో అయితే కావచ్చు. మిగతా ఇవి అయితే మాత్రం పడ్డాయి. వీడియో చూసి మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.